ఫంక్షన్స్లో గుర్తుకొచ్చేది ఎక్కువ ఆలు కర్రీ. అలాంటి కర్రీని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చపాతీ, పూరి లేకపోతే బగర్ రైస్లకు తినేయచ్చు. దానికోసం అయితే ఒక మిక్సీ జార్లో లవంగాలు, చెక్క, జాపత్రి, ఎండు కొబ్బరి, పల్లీలు, కాజు, గసగసాలు, 2 టీ స్పూన్ల పెరుగు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా బాగుంటుందండి ఫ్లేవర్. అది కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఆలు ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. అలా అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే ఫస్టే వేసుకుంటే అడుగంటుతుంది, మాడుతుంది. కాబట్టి ఆలు ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక మనము పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకున్నాక దాంట్లో 4 టమాటాలు చాప్ చేసి వేసుకోండి. తర్వాత అది కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు 5 నిమిషాల తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాక దాంట్లో వాటర్ కూడా వేసుకొని మనకు ఉడికించుకోవాలి ఆలులు. తర్వాత కన్సిస్టెన్సీ అని కొంచెం చిక్కయ్యాక లాస్ట్ చివరిలో కొత్తిమీరాకు వేసుకొని దీన్ని వేడివేడిగా మీరు పూరి, చపాతీ లేకపోతే బగారా రైస్ సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అనుకోవచ్చు. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.